మరలా నియోజకవర్గంలో రాజకీయ రచ్చ ప్రారంభమైంది. సొంత పార్టీలో ఉన్న లోకలకు మరోసారి వెలుగు చూశాయి. తండ్రి పేరు చెప్పి సెంటిమెంట్ రగిల్చి పార్టీలో స్థానం పదిలం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు తనయుడు. నూతన కార్యవర్గంలో చోటు తక్కువపోవడంతో ఉన్న పదవి నుంచి తప్పించడంతో అగ్గి మీద గుగ్గిలం అవుతున్నాడట. తన ఉనికి కోసం రివర్స్ అటాక్ ప్లాన్ బిని స్టార్ట్ చేశారట. సొంత పార్టీ ఎమ్మెల్యేల ఇలాకాలో అక్రమాలు జరుగుతున్నట్లు ఏకంగా కలెక్టర్కు ఫిర్యాదు చేశాడట. అయితే నువ్వు శుద్ధపూసువు కావు, నీ తండ్రి మరణానికి నీ అవినీతే కారణం అంటున్నారట ఎమ్మెల్యేలు ఫాలోవర్స్. ఇంతకీ ఎవరా నేత, ఆయన ఏం చేస్తున్నారు, దాని గురించి పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏపీ పాలిటిక్స్లో ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీలో కోడెల శివప్రసాదరావుకు ఉన్న ప్రాధాన్యత గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే పల్నాడుతో ఆయన ప్రస్థానం విడదీయలేంది. అప్పట్లో కాంగ్రెస్ నేతలకు ఎదురొడ్డి పల్నాడు ప్రాంతంలో టీడీపీ జెండా రెపరెపలాడిపించిన వ్యక్తి కోడెల. ఎంతోమంది నాయకులకు రాజకీయ భిక్ష పెట్టారు. వారిని గెలిపించి పార్టీకి గిఫ్ట్ ఇచ్చారని చెబుతారు. అయితే కోడెల శివప్రసాద్ తర్వాత ఆయన వారసుడిగా ఆయన కుమారుడు శివరాం బాధ్యతలు తీసుకుంటారని అందరూ భావించారు. కోడెల కుమారుడి పట్ల టీడీపీ అధిష్టానం అయితే సానుకూలంగా లేదు. 2024 ఎన్నికల ముందు శివరాం సత్తెనపల్లి సీటు కోసం తీవ్రంగా ప్రయత్నం చేశారు. ఈ ప్రాంతంలో తన తండ్రికి ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తూ నియోజకవర్గంలో పాదయాత్ర చేసి కోడెల శివప్రసాద్ విగ్రహ ఆవిష్కరణలు కూడా చేపట్టారు. అయితే అనూహ్యంగా సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణను పార్టీలోకి తీసుకోవడం, అలాగే సత్తెనపల్లి ఇన్ఛార్జిగా నియమించడంతో తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు శివరాం. టీడీపీ నాయకులపై కేసులు పెట్టించి జైలు పాలు చేసిన వ్యక్తి కన్నా అంటూ అటువంటి వ్యక్తికి టీడీపీలో స్థానం ఇవ్వకూడదంటూ పోరాటం చేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఇక కన్నా లక్ష్మీనారాయణకు టికెట్ ఇస్తే తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానంటూ తెగ హడావిడి చేశారు. అయినా టీడీపీ అధిష్టానం కన్నాకు సీట్ కేటాయించింది. శివరాం బాధ్యత తాను తీసుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు. పార్టీలో రాష్ట్ర కార్యదర్శి పదవి లభించింది. గతంలో తండ్రి ప్రాతినిధ్యం వహించిన నర్సరావుపేట లేదా సత్తెనపల్లి నుండి వచ్చే ఎన్నికలలో శివరాం శాసనసభ్యుడిగా పోటీ చేస్తారన్న ప్రచారం జోరుగా సాగింది. అయితే ఇటీవల పార్టీ నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. శివరాంకు గతంలో ఇచ్చిన పదవి నుండి తొలగించింది. పుండు మీద కారంలా సీనియర్ నేత సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణకు జాతీయ ఉపాధ్యక్షుడు పదవి దక్కింది. 2029 ఎన్నికల్లో పోటీ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న శివరాంకు ఉన్న పదవిని తొలగించడం, కొత్త కమిటీలలో అవకాశం కల్పించకపోవడంతో కోడెల అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. పార్టీలోనూ బయట శివరాంకు ఎటువంటి ప్రాధాన్యత లేకుండా పోవడంతో శివరాం ప్లాన్ బిని స్టార్ట్ చేశారని తెలుస్తోంది. మరోవైపు పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాను కలిసి సత్తెనపల్లి, నర్సరావుపేటలో పెద్ద ఎత్తున మైనింగ్ జరుగుతోందంటూ ఫిర్యాదు చేశారు కోడెల శివరాం. అక్రమ మైనింగ్ను అడ్డుకోవాలంటూ కలెక్టర్ను కోరారు ఆయన. సత్తెనపల్లి అలాగే నర్సరావుపేటలో ఉంది టీడీపీ ఎమ్మెల్యేలు. సొంత పార్టీ శాసనసభ్యులపై శివరాం ఫిర్యాదు చేయడం వ్యూహంలో భాగమంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. పార్టీలో ధిక్కార స్వరం వినిపించి ప్రజలను తన వైపు తిప్పుకునే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారట. సొంత పార్టీనే ఇబ్బందులకు గురిచేస్తే వారే తన దారిలోకి వస్తారని భావిస్తున్నారట. తనను పక్కన పెట్టిన అధిష్టానానికే తాను ఏమిటో చూపించాలని పరితపిస్తున్నారట శివరాం. తన ఉనికి కోసం, రాజకీయ మనుగడ కోసం రివర్స్ అటాక్ ప్రారంభించారట. అందులో భాగంగానే మైనింగ్ అక్రమాలు నియోజకవర్గంలో జరుగుతున్నాయని కలెక్టర్కు ఫిర్యాదు చేశారని చెబుతున్నారు. ఇక ఎమ్మెల్యే కన్నా అనుచరులు అయితే ప్రెస్ మీట్లు పెట్టి మరీ కోడెల శివరాంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కన్న తండ్రి చావుకు నీవే కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని తీవ్రమైన అవినీతికి పాల్పడి కోడెల శివప్రసాద్ మరణానికి కారణమయ్యావంటూ ఆరోపించారు. నీవు శుద్ధపూసలాగా మాట్లాడి ఫిర్యాదులు చేస్తే భయపడేవారు లేరంటూ అంటున్నారు. నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి పార్టీ పరువును తీస్తున్నావంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే పార్టీ అధికారంలో ఉండి సొంత ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో అరాచకాలు జరుగుతున్నాయంటూ అదే పార్టీకి చెందిన నాయకుడు ఏకంగా కలెక్టర్కు ఫిర్యాదు చేయడాన్ని ప్రత్యేకంగానే చూడాలంటున్నారు రాజకీయ పండితులు. అక్రమ మైనింగ్ జరుగుతోందా లేదా అన్న సంగతి కాసేపు అలా ఉంచితే ఇన్నాళ్ళు కాముగా ఉండి పార్టీ పదవి కూడా పోయాక
శివరాం ఇలా కంప్లైంట్ ఇస్తున్నారంటే అది ఖచ్చితంగా టీడీపీ అధిష్టానం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నమే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి హైకమాండ్ రియాక్షన్ ఎలా ఉంటుందోనని జిల్లా టీడీపీ వర్గాలు కూడా ఉత్కంఠగా చూస్తున్నాయి. మరి పార్టీ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.